ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఒకరోజు అతని చెట్టు కింద కూర్చున్న ఒక సన్యాసిని చూశాడు. ఆ సన్యాసిని తన ఇంట్లో ఉండమని ధనవంతుడు ఆహ్వానించాడు. ధనవంతుడికి బంగారు నాణేలతో నిండిన ఒక కుండ ఉండేది. ఆ బంగారం సురక్షితంగా ఉండాలని భావించి సన్యాసి గదిలో పాతిపెట్టమని తన సేవకుడిని ఆదేశించాడు. కొన్ని రోజుల తర్వాత సన్యాసి ధనవంతుడికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్లేముందు నాకు చెందని దేనినీ నేను తీసుకోను అంటూ ఒక గడ్డి ముక్కనిచ్చాడు. సేవకుడికి ఇది నాటకం అనిపించి యజమానిని బంగారం తనిఖీ చేయమని చెప్పాడు. గడి తవ్వి చూసేసరికి బంగారు నాణేలు కనిపించలేదు. ఆ సన్యాసి వేషంలో వచ్చిన వ్యక్తి నిజానికి దొంగ అని తెలిసింది. దొంగ తన తప్పు ఒప్పుకుని క్షమాపణలు కోరాడు. చివరకు అతడు అన్ని బంగారు నాణాలను తిరిగి ఇచ్చేశాడు. నీతి: బయట కనిపించే రూపాన్ని చూసి ఎవ్వరినీ నమ్మకూడదు. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.